ఏది ఏమైనప్పటికీ కూడా ప్రజలు వైఎస్ఆర్సీపీని చీత్కరించారని స్పష్టంగా తెలుసుకున్న వైఎస్ఆర్సీపీ నాయకులు ఏదో విధంగా కౌంటింగ్ ప్రక్రియను భగ్నం చేయాలి, కౌంటింగ్ ప్రక్రియలో పాల్గొనే ఉద్యోగులందరినీ కూడా లొంగ తీసుకొని బెదిరించుకొని కౌంటింగ్ ప్రక్రియలో లాభం పొందాలని ఒక దుష్ట ఆలోచనతో బెదిరింపులకు పాల్పడడం జరుగుతూ ఉంది. పేర్ని నాని గారికి స్పష్టంగా చెప్తా ఉన్నా, నీ ఉడత ఊపులకు ఎవరు భయపడే ఉద్యోగులు కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఎవరూ లేరని చెప్పి స్పష్టంగా తెలుసుకోని చెప్పి పేర్ని నాని గారు హెచ్చరిస్తూ ఉన్నా. గత 5 సంవత్సరాలుగా అనేక రకాలుగా తెలుగుదేశం పార్టీ నాయకులను కార్యకర్తలను వేధించారు, ఇబ్బందులు పెట్టారు, బెదిరించారు, దాడులు చేశారు, జైల్లో పెట్టినా కూడా మొక్కవోని ధైర్యంతో ప్రతి ఒక్క కార్యకర్త కూడా మీకు ఎదురెడ్డి పోరాడడం జరిగింది. అదేవిధంగా వాళ్ళ హక్కుల కోసం మీరిచ్చిన హామీలను నెరవేర్చమని డిమాండ్ చేసిన పాపానికి ఉద్యోగులపైన, ఉపాధ్యాయులపైన, పెన్షనర్లపైన మీరు ఏ విధంగా వేధింపులకు దిగారో అనగదొక్కారో కూడా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు అందరూ చూశారు. దాదాపు 5,60,000 మంది ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా మీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేయడం జరిగింది. ఆ ఫ్రస్ట్రేషన్లో, ఆ గందరగోళంలో ప్రభుత్వ ఉద్యోగులు రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా, వైఎస్ఆర్సీపీకి వ్యతిరేకంగా ఓటు వేశారని ఒక దుగ్ధతో, కోపంతో వారిని బెదిరించే ప్రక్రియకు మీరు శ్రీకారం చుట్టడం జరుగుతోంది. మీ బెదిరింపులకు ఏ ఉద్యోగి, ఉపాధ్యాయుడు ఎవరు భయపడరు. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ప్రతి ఒక్క ఉద్యోగికి, ఉపాధ్యాయులకు అండగా ఉంటుంది. ఖచ్చితంగా వారు స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియను సజావుగా జరిపించాలని చెప్పి తెలుగుదేశం పార్టీ సవినయంగా విజ్ఞప్తి చేస్తూ ఉంది. అంతేకాకుండా సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా గత 4 రోజుల క్రితం కౌంటింగ్ ఏజెంట్లుగా పోయేవారు రూల్స్ గీల్స్ ఏమీ పాటించకూడదు, మేము ఏమి చెప్తే దాని ప్రకారమే ఓటు లెక్కింపు చేయాలి, అలాంటి వారు మాత్రమే దాడులు, దౌర్జన్యాలకు దిగేవారు మాత్రమే కౌంటింగ్ ప్రక్రియకు వెళ్ళండి అని చెప్పి సిగ్గు ఎగ్గు లేకుండా సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్పడం జరిగింది. దానిపైన రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు పోలీసులు కేసు నమోదు చేసినా ఇంతవరకు సజ్జల రామకృష్ణారెడ్డిని అరెస్టు చేయకపోవడం విచారకరం. రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులను డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వ్యక్తులు రేపు ఎన్నికల కౌంటింగ్ రోజున బయట ఉంటే ఉద్రిక్తతలను రెచ్చగొట్టే అవకాశం ఉంది. కాబట్టి రేపు సజ్జల రామకృష్ణారెడ్డి గారిని, పేర్ని నాని గారిని, వారిద్దరిని కూడా పోలీసుల అదుపులో పెట్టుకోవాలని చెప్పి, పోలీస్ కస్టడీలోకి తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా పోస్టల్ బ్యాలెట్ విషయంలో కూడా అనేక రకాలైన గందరగోళాలకు తెరతీసి ఏది ఏమైనప్పుడు కూడా తమ మాట నెగ్గాలని చెప్పి రాష్ట్ర ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించడం జరిగింది. మళ్ళీ సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించడం జరిగింది. రాజకీయాల్లో గెలుపోవడంలో, ఎన్నికల్లో గెలుపోవడం సహజం. 2019 సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ మేము అధికారం కోల్పోయినప్పుడు హుందాగా ఓటమిని అంగీకరించాం. ఆ రోజు కూడా ఆ ఎన్నికల్లో మాకు అనేక మంది మెజారిటీ ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు వ్యతిరేకంగా ఓటు వేయడం జరిగింది. ఏ రోజు కూడా మేము వాళ్ళని బెదిరింపులకో లేకుంటే భయపెట్టాలనే ప్రయత్నం చేయలేదు. ఆ ఎన్నికను మేము హుందాగా ఓటమిని అంగీకరించాం. ప్రజాస్వామ్యబద్ధంగా ఈ ప్రభుత్వం చేసే అవినీతి, అరాచక పాలనకు వ్యతిరేకంగా ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రజా ఉద్యమాలు చేశాం, పోరాడం, ప్రజలకు అండగా నిలిచాం. ఎన్నికను హుందాగా స్వీకరించుకోకుండా ఎన్నికలో ఓడిపోతామని స్పష్టంగా తెలుసుకున్న నాయకులు, అంటే మీ మాటల ద్వారా, మీ చేతల ద్వారా, మీ వ్యవహార శైలి ద్వారా, మీ భావోద్వేగాల ద్వారా మీరు ముందే ఓటమిని అంగీకరించినారనేది స్పష్టంగా తెలుస్తూ ఉంది.